ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మద్యం కేసులో భారతి లేదా జగన్ ఉన్న అరెస్ట్ చేయాలన్నారు. ఇక తమ అధినేత చంద్రబాబు మహిళల పట్ల సానుభూతి చూపుతున్నారని, వారిపై చర్యలు తీసుకోకపోవడంతో కేడర్లో అసంతృప్తి ఉందన్నారు. ఇక కడప మహానాడులో ఎన్టీఆర్ ఎలా అయితే భోజన ప్రియుడో అదే భోజనాన్ని కేడర్కు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహానాడు భోజన కమిటీ మెంబర్ గా ఉన్న నెహ్రూతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా మెట్ట రాజకీయాల్లో చక్రం తిప్పే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆయన ధనేయుడు జ్యోతుల నవీన్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు, జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. రాజకీయాలలో ట్రబుల్ షూటర్ గా పేరున్న నెహ్రూ గారు మందు అన్నారు. మరి ఈ మహానాడు భోజన కమిటీలు కూడా మిమ్మల్ని వేశారు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ? మహానాడు ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మేము కోరుకునేది ఏంటంటే వాతావరణం సహకరించితే అసలు అంత భారీ ప్లేస్లో ఇప్పుడు మహానాడు జరగundదు. ఇకపోతే కమిటీస్ అన్నీ కూడా చాలా సక్రమంగా ఇప్పటికే వెళ్ళి అక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నేను ఇక్కడ మన మహానాడు ఉన్న సందర్భంలో కాకినాడ రావడం జరిగింది తప్పించి మళ్ళీ ఇవాళ ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఇప్పుడు మనకి పండుగ తెలుగుదేశం పార్టీకి పండుగ మహానాడు. ఇదే లెక్కర్ స్కామ్ కి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతున్నాయి. నెక్స్ట్ టార్గెట్ జగన్ అన్నారు. నెక్స్ట్ టార్గెట్ జగన్ అని ఎందుకు అనుకోవాలి? ఎవరైతే ప్రధానంగా దీనికి అంతటికి ప్రధానంగా నడిపించాడో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కృష్ణమోహన్ దాకా వచ్చింది, ధనంజయ రెడ్డి దాకా వచ్చింది. ఈ ఇంకా ఫస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది, ఆగదు. అది జగన భారత అయితే నాకు చిన్న అనుమానం ఉంది మా నాయకుడి మీద. ఆడోళ్ళు జోలికి వెళ్ళడం లేడీస్ వదిలేస్తారు అని. కానీ తప్పు ఎవరు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్పినట్టుగా ఎప్పటికే విడుదల కేసు పెట్టొద్దన్నారు. పేర్ని నాని గారికి సంబంధించి మందులు గారు అన్నారు పెట్టలేదు. అలాగే భారతిని కూడా వదిలేసే అవకాశం అంటారా అని నా అనుమానం. కానీ నేను వదలకూడదు అన్నది నిజంగా. అంటే భారతమ్మ ఉంటే తప్పు జరిగితే ఇన్వాల్వ్ అయితే ఎవరు దోషులో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజానీకం ఏదైతే కోరుకున్నారో, నిన్న జరిగినటువంటి ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ ఎలక్షన్ రేపు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరివి కొట్టాలనేటటువంటి కసితో ఓట్లేశారు. ఓట్లేసినటువంటి ఓటర్ల యొక్క మనోభావాలకు అర్థం పట్టే విధంగా మాత్రం మా నాయకుడు సరైనటువంటి నిర్ణయం దీని మీద తీసుకోవట్లేదు. తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మీరు చట్టం తన పని తాను చేసి పోతుందంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా పోలీసులనే బట్టలిప్పి నిలబెడతారు. సార్, ఫ్లక్చువేషన్ లో మాట్లాడేటటువంటి మాటలను అంత పరిగణలోకి తీసుకోక్కర్లేదు. అందులో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం కూడా చాలా తక్కువ మాట్లాడితే మంచిది. ఎందుకంటే సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రినే కాల్చి చంపాలన్నాడు. అతను మనిషి ఏంటండి? ఒక మృగం. ఆ మృగాన్ని రాష్ట్ర ప్రజలు కాదనుకుని బయటకు తరిమారు. మళ్ళీ రానియకుండా మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మనిషి కాదు, మృగం. అయితే ఆ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల విషయంలో చంద్రబాబు ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. మహిళలు అని చెప్పి తప్పు చేసిన వాళ్ళు కూడా వదిలేస్తున్నారు. మద్యం కేసుకు సంబంధించి తప్పు జరిగితే భారతిని కూడా అరెస్ట్ చేయాల్సిందే. చట్టం తన పని తను చేసుకుపోవాలి, ఎవరికి మినహాయింపులు ఇవ్వద్దు. ఇక మహానాడుకు సంబంధించి 5 లక్షల మంది పైబడి మా తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు వస్తారు. దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ ఏదైతే భోజన ప్రియుడో అదేవిధంగా భోజనాలు ఏర్పాటు చేశామని మహానాడు భోజనాల కమిటీ సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ న్యూస్, కాకినాడ. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా మెట్ట రాజకీయాల్లో చక్రం తిప్పే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్